ఒకటి. రామాయణంలో శ్రీరాముడి వనవాసానికి అసలు కారణంగా దశరథుడిని మాటకు కట్టిపడేసిన వ్యక్తి ఎవరు? ఏ. మంథర. బి. కైకేయి. సి. సుమిత్ర. డి. వశిష్ఠుడు. సరైన సమాధానం బి. కైకేయి. వివరణ: కైకేయికి దశరథుడు గతంలో ఇచ్చిన 2 వరాలను గుర్తుచేసి, వాటిలో ఒకదానితో భరతుడికి రాజ్యం, మరొకదానితో రాముడికి 14 సంవత్సరాల వనవాసం కోరింది. మంథర కైకేయిని ప్రేరేపించినప్పటికీ వరాలను కోరింది కైకేయే. 2. దశరథ మహారాజు ఏ యాగం ద్వారా పుత్రులను పొందాడని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది? ఏ. అశ్వమేధం. బి. రాజసూయం. సి. పుత్రకామేష్టి. డి. వాజపేయం. సరైన సమాధానం సి. పుత్రకామేష్టి. వివరణ: దశరథుడు పుత్రసంతానం కోసం యాగం నిర్వహించాడు. యాగపురుషుడు ప్రత్యక్షమే పాయసాన్ని ప్రసాదించగా దానిని తన భార్యలకు ఇచ్చాడు. అనంతరం రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. 3. విశ్వామిత్రుడు రాముడిని మొదటగా ఏ 2 విద్యలు, మంత్రాలను బోధించాడు? ఏ. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం. బి. బల, అతిబల. సి. నారాయణాస్త్రం, వరుణాస్త్రం. డి. గాంధర్వ విద్య, మాయావిద్య. సరైన సమాధానం బి. బల, అతిబల. వివరణ: విశ్వామిత్రుడు రాముడికి బల, అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. ఇవి అలసట, ఆకలి, దాహం వంటివాటిని తట్టుకునే శక్తిని ప్రసాదిస్తాయని వర్ణించబడింది. 4. తాటకను సంహరించడానికి రాముడిని ప్రేరేపించిన మహర్షి ఎవరు? ఏ. వశిష్ఠుడు. బి. అగస్త్యుడు. సి. విశ్వామిత్రుడు. డి. గౌతముడు. సరైన సమాధానం సి. విశ్వామిత్రుడు. వివరణ: విశ్వామిత్రుని యాగానికి రాక్షసుల నుంచి రక్షణ కల్పించేందుకు రాముడు, లక్ష్మణుడు ఆయనతో వెళ్లారు. అక్కడ తాటకను సంహరించాడు. 5. అహల్యకు సంబంధించిన శాపాన్ని ఎవరు ఇచ్చారు? ఏ. విశ్వామిత్రుడు. బి. గౌతమ మహర్షి. సి. వశిష్ఠుడు. డి. భృగు. సరైన సమాధానం బి. గౌతమ మహర్షి. వివరణ: గౌతమ మహర్షి భార్య అహల్య ఇంద్రుడితో జరిగిన సంఘటన తరువాత గౌతముడు శాపం ఇచ్చాడు. రాముడి పాదస్పర్శతో ఆమె శాపవిముక్తి పొందినట్లు వాల్మీకి రామాయణంలో కథ వస్తుంది. 6. మిథిల రాజు జనకుడు సీతాదేవిని ఎలా పొందాడు? ఏ. యజ్ఞం ద్వారా. బి. అడవిలో కనుగొన్నాడు. సి. భూమిని దున్నుతున్నప్పుడు కనుగొన్నాడు. డి. దేవతలు ఇచ్చారు. సరైన సమాధానం సి. భూమిని దున్నుతున్నప్పుడు కనుగొన్నాడు. వివరణ: జనకుడు యజ్ఞకార్యం కోసం భూమిని దున్నుతున్న సమయంలో భూమి నుంచి శిశువు సీత ప్రత్యక్షమైంది. అందుకే ఆమెను జానకి, వైదేహి, మైథిలి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. 7. సీతా స్వయంవరంలో రాముడు విరిచిన విల్లు ఎవరిది? ఏ. ఇంద్రుడు. బి. విష్ణువు. సి. శివుడు. డి. వరుణుడు. సరైన సమాధానం సి. శివుడు. వివరణ: జనకుడి వద్ద ఉన్న శివధనుస్సును ఎత్తి దానికి నారిని ఎక్కించే ప్రయత్నంలో రాముడు దానిని విరిచాడు. 8. రాముడి పట్టాభిషేకం ఆగిపోవడానికి ముందు మంథర కైకేయికి ఏ భయాన్ని ప్రధానంగా కలిగించింది? ఏ. రాముడు తనను రాజ్యం నుంచి పంపిస్తాడని. బి. రాముడు రాజైన తర్వాత భరతుడికి ప్రమాదం కలుగుతుందని. సి. దశరథుడు చనిపోతాడని. డి. అయోధ్యపై రాక్షసులు దాడి చేస్తారని. సరైన సమాధానం బి. రాముడు రాజైన తర్వాత భరతుడికి ప్రమాదం కలుగుతుందని. వివరణ: మంథర కైకేయిలో భయాన్ని, అసూయను పెంచుతూ భరతుడి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగించింది. 9. రాముడితో వనవాసానికి రావాలని పట్టుబట్టిన సీత తన నిర్ణయాన్ని ఏ భావనతో సమర్థించింది? ఏ. రాజ్యాన్ని పొందాలని. బి. భర్తతో పాటు ఉండటం తన ధర్మమని. సి. అయోధ్యను ద్వేషించి. డి. లంకను చూడాలని.
సరైన సమాధానం బి. భర్తతో పాటు ఉండటం తన ధర్మమని. వివరణ: సీత రాముడితో వనవాసానికి వెళ్లడం తన భార్యధర్మంలో భాగమని వివరిస్తుంది. ఆమె వనజీవితంలోని కష్టాలను తాను భరించగలనని రాముడికి చెబుతుంది. 10. దశరథుడి మరణానికి కారణమైన పూర్వ సంఘటనయేది? ఏ. పరశురాముడి శాపం. బి. శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల శాపం. సి. గౌతముడి శాపం. డి. విశ్వామిత్రుడి శాపం. సరైన సమాధానం బి. శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల శాపం. వివరణ: యౌవనంలో దశరథుడు శబ్దవేధి బాణంతో పొరపాటున శ్రవణ కుమారుడిని చంపాడు. అతని తల్లిదండ్రులు దుఃఖంతో తమకు కలిగిన బాధలాగే దశరథుడు కూడా పుత్రవియోగంతో మరణిస్తాడని శపించారు.